హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు గుర్రంకొండలో ఈరోజు పోలేరమ్మ వారి జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏమంటే, అమ్మవారికి జాతర జరిగే ముందు రోజు ఇక్కడ కోట దగ్గర వచ్చి ఇక్కడ ఉన్న సులేమాత అమ్మవారికి ఫస్ట్ రోజు బాణాలు పడతారనమాట. జ్యోతుల బాణాలు పడతారు. ఈ అమ్మవారికి జ్యోతుల బాణాలు పట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ అక్కడ పోలేరమ్మ వారికి తిరునాళ్ళుగా జరుపుతారనమాట. అయితే ఇంకో విషయం ఏమంటే, సంవత్సరానికి ఒకసారి జాతర వస్తుంది కదా. ఈ జాతర అంటే గుర్రంకొండ చుట్టుపక్కల పల్లెలంతా ఒక పండగ అనమాట. రంగరంగ వైభవంగా ఉంటుంది. ఆడబిడ్డలు, అన్నజెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎంత సంతోషంగా సంబరాలుగా జ్యోతుల బాణాలు తెస్తారు, బాణాలు పడతారు, చాందినీ బండ్లు కట్టి ఎంత సంబరాలు అంటే అంత సంబరాలు తీసుకుంటారు. అయితే ఈరోజు మన నక్క బాలాజీ అన్న గారు ఇక్కడ వచ్చే వాళ్ళకందరికీ ఎండ ఉంటుందని చెప్పి ఆ ఎండకు మజ్జిగ ఇస్తా అన్నారు అన్నమాట. రాండి పొద్దాం, చూస్తాము అమ్మవారిని కూడా. కొంచెం ఇక్కడ స్టోరీ చెప్తున్నా. బంగ్లా రామ్మూర్తి ఇదే అనమాట. ఫస్ట్గా ఎప్పుడు కూడా సంవత్సరంలో ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గరనే పూర్వం రాజుల కాలం నుంచి సులేమాతమ్మకు ఫస్ట్ బాణాలు పట్టిన తర్వాత ఊర్లో బాణాలు పట్టేట్టుగా రూల్ అనమాట. అది ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ ఊర్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ ఈ అమ్మకు పట్టిన తర్వాతనే మిగతా వాళ్ళంతా అక్కడ కార్యక్రమాలు చేయాలి. తిరణాలంటే ఫస్ట్ అమ్మవారికి బాణాలు స్టార్టింగ్ చేయాలి. అయిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా చేయాలి. ఫస్ట్ ఈ అమ్మకి పట్టిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకంతా. సరే రాండి పోదాం, చూసుకుందాం. ఉండే రూల్ అదే. ముందటింటి కూడా ఈ మైక్ సభ మా బామర్ది అయితే ఇంకా ఇటువంటి కార్యాలలో భలే ఉత్సాహంగా ఉంటాడు. ఏ ఒకటి దేవ కార్యక్రమం అయినా కానీ ఫస్ట్ ఉంటారనమాట. మన పిల్లకాయలు గుర్రంకొండ యూత్ అయితే భలే సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఇటువంటి శుభకార్యాల్లో. అన్న భలే అయినరా, ఏది మజ్జిగ పట్టుక పంచి ఉంది, పరిచేద్దామా? వీడియోనా? వాళ్ళ జతకి ఇచ్చే పిల్లలు కొత్తిమీర ఎక్కువ రాకుండా మీరు తీసుకోండి. నువ్వు నుంచి చూడండి ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏమంటే ఈ అమ్మవారికి జ్యోతుల బాణాలు ఇక్కడ తెస్తారు, ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా అన్నగారు నక్క బాలాజీ అన్నగారు ఈరోజు మజ్జిగ ఇచ్చే కార్యక్రమం చేసినారన్నమాట. ప్రతి సంవత్సరం కూడా దాతలు అయితే ఒకరి నుంచి ఒకరు ముందుకు వచ్చి ఇట్లా పుణ్యకార్యాలు చాలా చేస్తుంటారు. ఈరోజు ఫస్ట్ అన్నతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బాలాజీ అన్నతో వద్దానా ఓ రెండు మాటలు మీరు అమ్మవారికి ఇచ్చినందుకు రెండు మాటలు చెప్పు. ఇబ్బంది ఏం మాట్లాడాలో తెలియదన్నబ్బా. ఏం లేదు, ఈ పోలేరమ్మ తిరణాలు జరుగుతుంది కదా, ఇక్కడ వచ్చి జ్యోతుల బాణాలు తెస్తున్నారు భక్తులంతా. కాబట్టి వాళ్ళు ఎండకి ఇక్కడ వస్తున్నారని మీరు అదే బోనాలకు ఎవరు ఎండకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చల్లగా మజ్జిగ తాగాలని చెప్పి ఏర్పాటు చేసినాము. ప్రతి సంవత్సరము చేయాలని ఉన్నాం మేము. మంచిది, సంతోషం. ఇటువంటి పుణ్య కార్యక్రమంలో పాల్గొనేదానికి మీకు ధన్యవాదాలు. మీరు ఎప్పుడు కూడా ఇట్లా ఇంకా మంచి మంచి పుణ్యకార్యాలు చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. ఇదో కదా, ఈ అమ్మవారి గురించి మాకు తెలియదు కాబట్టి నువ్వు కొంచెంసేపు తడుస్తూ ఉంటుంది అమ్మవారు. ఈమెకి ఎప్పుడు గుడి అయితే లేదు ఇక్కడ, గుడి అయితే లేదు, అట్లా కట్టే వెళ్తారు.
ఇక అయితే ఆ పండగ ఈ తిన్నాలు జరిగేటప్పుడు ఫస్ట్ వచ్చి ఇక్కడ ఈ అమ్మవారికి జ్యోతుల బాణాలు బట్టి మళ్ళీ వెళ్తూ ఉంటారు అన్నమాట. అయితే నేను కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తాడా, ఇక్కడ మాత్రము భారీగా భలే చేస్తారనమాట. మహిళలు ఎంత భక్తులు అయితే ఏమి ఉత్సాహంగా వస్తారో ఇక్కడ జ్యోతుల బాణాలు పట్టేదానికి. ఇప్పుడు ఇంకా ఎండ ఉండదని ఈరోజు సరిగ్గా రాలే, ఇంకా స్టార్ట్ అయిందంటేనా భారీగా వస్తారు. ఆ రోడ్డు పూర్తిగా టౌన్లో నుంచి రోడ్లు అంతా వస్తారనమాట మొత్తం. ఏది ఇక్కడ కింద ఉండేది మూల విగ్రహం. అంటే ఈ అమ్మవారికి పూజలు ఇది ఏం లేదు, దండలు ఏం అట్లా ఏం చేయరు. ఇప్పుడు చేస్తారు ఇంకొచ్చి మళ్ళీ సంవత్సరానికి తిరణాలకి. అది మూల విగ్రహం కింద ఉండేది మూల విగ్రహం పైన. ఇక్కడ రెండో విషయం ఏమంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కొండకు సంబంధించింది కాబట్టి ఇక్కడ గుడి కట్టేదానికి అనుమతి ఎవరు ఇవ్వలేదు. అదే అనుమతి ఇచ్చింటేనో బంగారు లక్షణంగా ఈ అమ్మవారికి కూడా బాగా గుడి కట్టి రంగరంగ వైభవంగా చేసేవాళ్ళు. అయితే మనోళ్ళు ఇక్కడ ఉండే అందులో రెండోది ఏమంటే ఈ గురంహంలో ఉన్న మన వాళ్ళు ఎట్లంటే ఏదన్నా అమ్మవారు కానీ ఎక్కడన్నా గుళ్ళు గోపురాలు మంచి సేవలు చేయాలంటే చాలామంది తాతలు ముందుకు వస్తారనమాట. ముందుకు వచ్చి మేముండామని ఒకరి నుంచి ఒకరు వచ్చి ఇట్లా పుణ్య కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అక్కడి నుంచి ఆర్డర్స్ లేవు కాబట్టి ఇక్కడ గుడి కట్టేదానికి గుడి అయితే కట్టలేదు. ఇట్లా ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరము జాతర వచ్చినప్పుడే ఇక్కడ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి అమ్మవారికి జ్యోతుల బాణాలు పట్టుకొని మళ్ళీ బయలుదేరి మళ్ళీ అక్కడ పోలేరమ్మ దగ్గర పూజలు చేస్తారనమాట. 3 రోజులు అన్నమాట మొత్తం ఈ జాతర అంతా. ఒక రోజు అయితే కాదు, ఆ 3 రోజులు కూడా ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ముగింపు అక్కడ అనమాట. అంటే ఏ విధంగా ఉన్నాయో మన పిల్లకాయలంతా ఉత్సాహానికి అడ్డులే లేవన్నమాట. ఆ విధంగా ఉన్నాయి చూడండి. అక్క చెల్లెమ్మలు ఎంత సంతోషంగా వస్తున్నారు చూడండి. ఇదే కీకి బస్ స్టాండ్ వరకు ఉంటుంది అన్నమాట. ఈరోజు ఫస్ట్ రోజు బస్ స్టాండ్ వరకు ఉంటాయి. ఎంత సంతోషంగా జ్యోతుల బాణాలు తెస్తున్నారు చూడండి. ఒకరి నుంచి ఒకరు వస్తానే ఉంటారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ రోడ్ ఇది. స్టార్టింగ్ రోడ్డు వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 చుట్లు తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గర నిలిపి మళ్ళా పూజలు చేస్తూ ఉంటారనమాట. చూడండి బస్సు ఆ పైకి పోతే బాగుంటుంది. చూడండి ఎంత సంతోషంగా పట్టదు జనాలు. ఈ గ్రౌండ్ కూడా పట్టదన్నమాట. ఆ విధంగా వస్తూ ఉంటారు జనాలు. చూడండి ఎలా వస్తున్నారో. ఇప్పుడు ఇది స్టార్టింగ్. ఇంకంతా వచ్చి ఇక్కడంతా ఈ కనపడే ఏరియా అంతా ఫుల్ అయిపోతారనమాట. ఏమి ఖాళీ అనేది ఉండదు. చూడండి ఎలా వస్తున్నారు. సరాలుగా వస్తున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి. ఈరోజు నుంచి కనులకు కనువిందుగా ఉందన్నమాట. వచ్చేదానికి కూడా చూసేదానికి కూడా ఇంత సంతోషంగా ఉంది. మా బామర్దే టెంకాయలు కొడతారు ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా టెంకాయలు కొడతా అన్నమాట. పాపను కవర్ చేయనా. ఈ అమ్మ కూడా వచ్చేసింది. బాయ్ చెప్పు చూడ వాసన చూడు. ఇటువంటి చిన్న బిడ్డలు కూడా ఎంత ఉత్సాహంగా వస్తారు చూడండి అమ్మవారి కటికి. అక్కడ చూడు. బాయ్ చెప్పు. బాయ్. అక్కడ చూడున్నామా. అద్దాలు పెట్టుకో. అద్దాలు చూడు. బాయ్ చెప్పు. ఎందుకు వచ్చావు వీటికి? అద్దాలు పెట్టుకో. తాత తెచ్చుకుంటాడు. అద్దాలు పెట్టుకో. సామి దగ్గరికి వచ్చినావు కదా.
తాత నువ్వు పెట్టుకో సూపర్గా వస్తుంది. తాత ఎంత సంతోషం బా, కనువిందుగా ఉంది అనమాట ఈ సంబరం చూస్తా అంటే. పైకి పైకి లేపు ఇబ్బంది అండి, స్టిక్ కావాలంటే పైకి లేపు, పెరుగు పైకి ఇంకా పైకి వస్తుంది ఇబ్బంది. ఎంత సంతోషంగా ఉండదు చూడండి. నిజంగా జాతర అంటే జాతర అనమాట. ఇక్కడ గురుమకొండలో ఇంక మనం ఉండేదానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రౌండ్ కొట్టి మనం ఉండేదానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. ఇంకా ఎందుకంటే ఆ విధంగా వస్తూ ఉంటారు అందరూ. ఇంకా చూడండి జనాలు ఏ విధంగా వస్తున్నారు చూడండి, ఏమి జనాలు చూడండి. అక్క చెల్లెమ్మలకు పండగ 3 రోజుల పండగ ఇది. అమ్మవారి పండగ అంటే 3 రోజుల పండగ అనమాట. ఫస్ట్ ఇక్కడ, సెకండ్ అక్కడ పోలేరమ్మ కాడ, మంగళవారం వరకు ఉంటుందన్నమాట. ఇదే మెయిన్ రోడ్డు పక్కనే ఉంది గురంసంలో. ఇక్కడున్న స్వామి పేరు వచ్చి రామయ్య. ఆ రామయ్య ఇక్కడున్న స్వామివారు వచ్చి రామయ్య అనమాట. ప్రతి సంవత్సరం కూడా పూజలు ఇక్కడ ఏం చేయాలన్నా కానీ వాళ్ళ చేతులతో చేస్తూ ఉంటారు. అడ్జస్ట్ చేయాలంటే చేస్తారు. ఈరోజు కడగడం అన్నమాట. ఈరోజు కడిగి పూజలు చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు ఇక్కడ ఎవరు రాకూడదు. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాన్యువల్ ఉంటారు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ రాకూడదు. కొండల కాటికి సంవత్సరానికి ఒక్కసారి వస్తారంతే. అదే ఇప్పుడు ఇక్కడ బొమ్మ కడుగుతానంటుడు రామయ్య స్వామి, ఆయన చేతల మీద చేస్తాడనమాట పూజలు ఇక్కడ. ఇంకా వస్తానంట ఫుల్ భారీగా టెంకాయలు. చూడండి బ్రదర్, ఇది వచ్చి గురంకొండ పోలేరమ్మ గుడి వారి దగ్గర అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా జ్యోతుల బాణాలు తెస్తున్నారు. చూడండి మహిళలు ఎంత సంతోషంగా భక్తులు వస్తున్నారు. రౌండ్ వేసుకొని గుళ్ళేకి వెళుతున్నారన్నమాట. చూడండి ఎలా ఉందో, తిన్నాలా ఒక్క సంబరంగా ఉండదు చూడండి. చూడండి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా అమ్మవారి బోనాలు. ఎవరు రైడా ఇదిలే వ్యూ వస్తుంది యాంగిల్కి వెళ్ళి గురంకొండలో 3 రోజుల జాతర అనమాట. 3 రోజుల జాతర బ్రహ్మాండమైన తిన్నాను. చూడండి ఎంత రంగ వైభవంగా జరుగుతున్నారు చూడండి. లక్ష్మమ్మ బా ఎంత సంతోషము, ఎంత సంతోషం, ఎంత సంబరంగా ఉంది. ఫస్ట్ రోజు అన్నమాట ఇది.
ముందంతా అక్కడ కొండకల్ల తీసినారు, ఇప్పుడు వచ్చి ఇక్కడ గుడి దగ్గరకు వచ్చారన్నమాట. చూడండి ఎలా ఉన్నారు. ఇప్పుడు బాగుపడతా ఇప్పుడు బాగుపడుతుంది. బాగున్నావా? మాట్లాడుకోండి. ఎందుకు మాట్లాడుతుంది? మా ఛానల్ మాది, మేమెందుకు మాట్లాడుతున్నాం? మా ఛానల్లో మా గాడే చూసుకోవాలి కదా. ఫస్ట్ రోజు అనమాట. చూడండి ఎంత సంతోషంగా ఉందో. మా ఛానల్ అప్లోడ్ చేస్తావా? ఓకే మా గారు. ఓకే వచ్చిందిలేబా. ఏమేమన్నా ప్రోగ్రాంలు ఉన్నాయా నైట్? హాయ్, డాన్స్ ఏడమ్మా, డాన్స్ ఏడి యాడా, డాన్స్ యాడా, యాడున్నాడు, యాడున్నాడు డాన్స్, యాడున్నాడు యాడా? బాయ్ చెప్పు, డాన్స్కి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ డాన్స్, బాయ్ బాయ్. గోయిందా చెప్పు, గోయిందా. డాన్స్ అని పిలుచు, డాన్స్. రానా నాను, రానా తమ్ముడు, రానా నాను పిలుచు. రానాయనా ఆడుకుందాం, రానా. ఎప్పుడు వస్తావు నాన్నా? దాంచు అద్దాలు పడిపోయి పాప అద్దాలు పెడుతున్నా అద్దాలు